అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. రేపు చేవెళ్లలో 2 గ్యారెంటీలను ఆమె చేతుల మీదుగా అమల్లోకి తేవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ఏర్పాట్లు సైతం జోరుగా సాగుతున్నాయి. అయితే అనివార్య కారణాలతో ప్రియాంక గాంధీ పర్యటన రద్దయినట్టు చెప్తున్నారు. అయితే వర్చువల్ గా ఆమె ప్రారంభించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రసన్న, రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 100 రోజుల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఒకవైపు రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే 2 గ్యారెంటీలు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఒకటి ఆర్టీసీ మహిళల ఫ్రీ, రెండోది దానికి సంబంధించిన ఏదైతే 10 లక్షల ఆరోగ్యశ్రీకి సంబంధించి 2 కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఇక రేపు చేవెళ్లలో జరగబోయే భారీ బహిరంగ సభలో మరొక 2 కీలక గ్యారెంటీలు అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. స్వయం ప్రతిపత్తి అంటే స్వతంత్ర పాలన అందించేందుకు రాష్ట్ర ప్రజలకు అందించాలంటూ కూడా అధిష్టానం రేవంత్ రెడ్డి పైన పెట్టిన నేపథ్యంలో సభలు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ప్రజా పాలన అనే ఏ విధంగా అందించాలనే దాని మీద అయితే ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం ఉంది. రేపు 2 గ్యారెంటీలు ప్రారంభించబోతున్నారు. దానికి ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ రావాల్సి ఉండగా ఆయనకు కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల ఆమె రాలేకపోతున్నారు. వర్చువల్ గా 2 గ్యారెంటీలు వర్చువల్ గా ఆమె ప్రారంభిస్తారు. ఇక ఇప్పటికే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కావచ్చు, అట్లనే 500కు సిలిండర్ కు సంబంధించి 2 గ్యారెంటీలు రేపు సభలో ప్రజలకు అంకితం చేయబోతున్నారు. దాంతో 4 గ్యారెంటీలు అమల్లోకి వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు మరొక 2 గ్యారెంటీలకు కూడా రూపకల్పనలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. మరోవైపు ఒకవైపు గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇక పెద్ద ఎత్తున ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇంద్రవెల్లి నుంచి మొదటి బహిరంగ సభ నిర్వహించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సమరశంకర్ మోదారు. ఇప్పుడు ఇక ఒక్కొక్క పార్లమెంటులో సంబంధించి బహిరంగ సభలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏవైతే ఇచ్చిన గ్యారెంటీలు కావచ్చు, దానికి సంబంధించిన అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తుందని చెప్పుకోవచ్చు.